నమస్కారం అండి. స్వామి ఏ శరణయ్యప్ప. నన్ను ఒక స్వామి అడిగాడండి. మాల వేసిన తర్వాత కొన్ని మిస్టేక్స్ చేస్తాం కదా, అవన్నీ వాటి వల్ల ఆ, ఎక్కువ ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అని అడిగాడు. సో ఏంటంటే, మాల వేసిన తర్వాత మిస్టేక్స్ అనేవి కొంతమందే కాదు, పెద్ద పెద్ద గురుస్వాములు కూడా చిన్న చిన్న మిస్టేక్స్, నేను చెప్తున్నా, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తాం. ఇట్స్ వెరీ కామన్. దానికే మనము స్ట్రిక్ట్గా మాల వేసిన తర్వాత స్ట్రిక్ట్గా తీసుకొని ఆ మిస్టేక్స్కి డైలీ క్షమాపణ చెప్పుకుంటాం స్వామికి. అదొక భాగంగా ఉంటుంది పూజలో. ఆ క్షమాపణ చెప్పుకునేది ఇలాంటి మిస్టేక్స్ని కొంచెం కన్సిడర్ చేయమని. అర్థమైందా? కొంచెం వాటి నుంచి నన్ను బయట వేయమని. అంటే ఎటువంటి పాపాలు అంటుకోకూడదు. అంటే చిన్న చిన్నవి. పెద్ద పెద్దవి అంటే ముఖ్యంగా నోటికి ఎట్లా వస్తే అట్లా బూతులు, వర్స్ట్ రాంగ్ లాంగ్వేజ్లో మాట్లాడడము, ఇక రాంగ్ థింకింగ్, రాంగ్ థాట్స్ని వాంటెడ్గా తెచ్చుకోవడం, ఇట్లాంటివి అంటే తెలిసి చేసినవి కొంచెం వాటి ఫలితం కొంచెం ఉండొచ్చు. సో ఏంటంటే, తెలిసి ఏది చేయొద్దు. తెలియకుండా చేసామా అది మనకి. ఇప్పుడు సపోజ్ మనం ఒక వర్క్లో ఉన్నాము, ఆ వర్క్ ప్లేస్లోకి డేట్ అయిన వాళ్ళు వస్తుంటారు, లేడీస్ వస్తుంటారు, మంత్లీ ఈ ఇష్యూ తోటి వస్తుంటారు. వాళ్ళ పని వాళ్ళు వర్క్ చేసుకోవాలి కదా. సో అది మీకు తెలియనంత వరకు ఓకే. అందుకనే మనం ఉదయం సాయంత్రం స్నానాలు చేస్తాం. స్నానాలు చేసి దేవుడి పూజ చేసుకుంటాం. దేవుడి నియమాలు ఇది ఒక భాగం అన్నమాట. సో ఈ రోజుల్లో, ఓల్డెన్ డేస్లో మాల వేసుకుంటే అడవుల్లో జీవించేవాళ్ళు, అడవుల్లో ఋషుల్లాగా బతికేవాళ్ళు. అక్కడే పూజలు, అక్కడే ఇది అంతా జరిగేదనమాట. బట్ నౌ ఇట్స్ ఇంపాసిబుల్. సో మనం పని చేసుకోవాలి, పనిని దైవంగా భావించాలి. సో ఏంటంటే, తప్పులు అనేవి సహజం. చిన్న చిన్న వాటి గురించి పెద్ద టెన్షన్ పడద్దు. హ్యాపీగా మీరు మాలలో కంటిన్యూ చేయండి. మాలలో ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. ఓకేనా? ఇంకా కొన్ని కండిషన్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి కమెంట్లో తెలియజేయండి. నేను వాటిని గురించి స్టడీ చేసి మళ్ళీ క్లియర్ చేస్తాను. ఓకేనా? నమస్కారం. స్వామి శరణయ్యప్ప.